వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారంలో మా పార్టీ ఉంది. మేము అధికార పార్టీకి చెందినటువంటి నేతలం, అందులోనూ మాజీ ఎమ్మెల్యేలం, లేదంటే మాజీ కౌన్సిలర్లం, మాజీ ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. లేదు, అధికారంలోనే ఉన్నాం. మేము ఓడిపోయినప్పటికీ కూడా అధికారంలో మా పార్టీ ఉంది కాబట్టి మేము ఏది చెప్తే అది అధికారులు చెయ్యాలి అనేటువంటి ఒక పంధ చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసుకున్నా సరే, ఇక్కడే కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా ఇదే ఉంది పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి పార్టీల్లో మాజీలైనా సరే మేము ఏది చెప్తే అదే చేయాలి, అధికారులు సైతం మాకు గులాం అనాల్సిందే, లేదంటే ఉంటావా పోతావా, ఇదే రకమైనటువంటిది. ఇదే కాన్సెప్ట్కి సంబంధించి తెలంగాణలో ముఖ్యంగా అలంపూర్, జోగులాంబ, గద్వాల జిల్లా, అక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ముందే లిస్ట్ ఇవ్వాలట. కలెక్టర్ గారు ఇచ్చేదాకా కూడా ఆగరట, ముందే లిస్ట్ ఇచ్చేసేయాలట, ఎవరున్నారు ఏంటి అనేది, టెక్నికాలిటీస్ ఏంటి, అందులో ఎవరికి కేటాయించారు ఏంటి, ఏ డిపార్ట్మెంట్కి ఉంది, ఇవన్నీ కూడా కలెక్టర్కి లిస్ట్ ఇవ్వడం అయింది. లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నోటిఫై చేసి అప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తారు. అంతే తప్ప అధికారంలో ఉంది పార్టీ మాది అలా అని చెప్పి మా ఇష్టం, మేము ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలం, మాకు ఇచ్చేయమంటే మేము అడిగితే ఇచ్చేసేయాలి ఏంటి, ఇది ఎక్కడిది అంటే వాళ్ళ పని కూడా వాళ్ళని చేయనివారు అనమాట. సరే, దీని మీద కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్లో మరి నా పేరు కూడా ఏమీ లేదు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. బట్ ఈ వాయిస్ క్లిప్ ఒక్కసారి వినండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. దీపక్ మేడం, నేను గ్లోబల్ చెప్పండి. నేను క్లాస్ లో ఉంటున్నా, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, అది సెలెక్ట్ అయింది కదా కంపెనీ, దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఇప్పటిదాకా మనకు డీటెయిల్స్ ఇవ్వలేదు మేడం. అది ఉన్నాయి 355 ఉన్నాయి, కానీ మనం ఈక్వల్ గా షేర్ చేస్తాము అందరికి. అది ఉండొచ్చు కదా, 354 ఉన్నాయి కదా, 354 లిస్ట్ ఏంటి, అందులో ఏవి ఉన్నాయో మాకు తెలియదు కదా. ముందుగా ఇవ్వనండి, నేను కలెక్టర్ కి ఇచ్చిన, నేను ఆల్రెడీ. నేను ఈ ఏజెన్సీస్ కి డైరెక్ట్ గా ఇవ్వను, ముందుగా ఇవ్వను. ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను, కలెక్టర్ సెలెక్షన్ చేసి పెట్టినారు మీకు ఆల్రెడీ. లేదు మేడం, యాజ్ పర్ ప్రాసెస్ కలెక్టర్ గారు కూడా ఏమంటారు అంటే, మీకు ఏం కావాలో, మీకు ఎక్కడ ఎందులో కావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడుగుతాం అందరిని. ఆ రిప్రజెంటేషన్ కే మీకు ఏం కావాలనేది కూడా సారే చెప్పిండు. డిఎంహెచ్ఓ, రెవెన్యూ అండ్ కలెక్టరేట్, నర్సింగ్ కాలేజ్, పిహెచ్సి అలంపూర్. ప్రియాంక సార్. సంపత్ కుమార్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఏమమ్మా, ఉంటావా? ఎక్కడ ఉంటాను సార్? ఉంటాను సార్, ఉంటాను. ఆ లిస్ట్ పంపించమంటే ఎందుకు పంపిస్తలేవు? నేను ఫోన్ చేస్తే ఎత్తలేవు సార్. నేను క్లాస్ లో ఉన్నాను ఇంతకు ముందు. కానీ లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. నేను క్లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు చేసినావు కదా, అప్పుడు చూసుకోలేవు ఆ నెంబరు. ఎప్పుడు క్లాస్ నుంచి రాగానే సార్ దగ్గరికి మీటింగ్ కి వెళ్ళినా. సరే సరే, ఆ లిస్ట్ పెట్టమ్మా, ఏ కేటగిరీ లేదని. నేను లిస్ట్ నేను పెట్టాను సార్. నేను కలెక్టర్ సార్ కి పెట్టినా, సార్ మీకు పెడతారు. నేను బయటికి ఎవరికి పోతావులే, సర్లే, పర్వాలేదు. విన్నారుగా, ఇది గత 2-3 రోజుల్లో ఇక్కడ జరిగినటువంటి సంఘటన. మొత్తానికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఆ లిస్ట్ అంతా ఇవ్వండి అని చెప్పి మహిళా అధికారినికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారి అనుచరుడు ముందు మాట్లాడారు. అప్పటికే ఆవిడ చాలా సంయమనంతో గౌరవంగానే హుందాగానే చెప్పారు, సార్ ఇలాగ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందండి లిస్ట్ అయితే వచ్చిందన్నారు, లిస్ట్ చేసి పెట్టాము, అది నా రూల్స్కి విరుద్ధంగా నేనైతే బయట పెట్టనండి, కలెక్టర్ గారు బయట పెట్టాల్సిందే లిస్ట్, అది నేను ఇవ్వకూడదు అని చెప్పి ముందు చెప్పారు. తర్వాత సంపత్ గారు తీసుకొని సంపత్ గారు మాట్లాడింది మీరు కూడా విన్నారుగా. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సార్ ఇక్కడ ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఇన్ని చోట్లకు వెళ్తున్నాను, ఈ కార్యక్రమాలు చేస్తున్నా, ఎంత బాగానే ఉంది. బట్ కింద లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం అధికారుల్ని ఈ విధంగా చేస్తూ ఉంటే, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మొరేల్ అనేది దెబ్బతిందా, వాళ్ళ ఆత్మగౌరవం అనేది దెబ్బతిందా, పని చెయ్యాలి అనేటువంటి ఆసక్తి వాళ్ళకి పోదా? వార్త ఒకటి వినిపిస్తోంది, తట్టుకోలేక ఈ ఒత్తిడిని ఆవిడ వనపర్తి జిల్లాకి బదిలీ మీద వెళ్ళిపోయారట, గద్వాల నుంచి. నాకు వద్దు, ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకు వద్దు, నేను చేయలేను, ఏంటి ఈ ప్రెషర్ నాకు అని చెప్పి. అంటే పని చేసేటువంటి వాళ్ళు ఏమనాలి దీన్ని? అంటే మనకు కావాల్సినటువంటి అధికారులను మనం ముందు నుంచే సెట్ చేసి పెట్టుకున్నాము, తర్వాత బదిలీలు వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మేము ఎలా పెట్టుకున్నామో అలాంటి వాళ్ళే ఉండాలి. అందరూ అలా ఉండరు కదా. అధికారులందరూ మంచివాళ్ళు కాదు, అధికారులందరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళకు అనుకూలంగా పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున్న దానికి తగ్గట్టుగా ఫలితం అనుభవిస్తారు. నాకు ఇచ్చే జీతానికి నేను హ్యాపీగా నేను పని చేస్తున్నాను, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి అని కట్టుబడి పని చేసే వాళ్ళని ఎందుకు? చెడిపోయిన వాళ్ళు ఎలాగో పోయారు, వాళ్ళని ఎలాగో చెడగొట్టేశారు. కనీసం మంచితనం ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి
విరుద్ధంగా నేను వెళ్ళను అని కట్టుబడి నిజాయితీగా నిబద్ధతగా పనిచేసేటువంటి అధికారులు కొంతమంది ఉన్నారుగా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారుగా. అట్లీస్ట్ వాళ్ళని కూడా పని చేసుకునేకపోతే ఎందుకు? వాళ్ళని కూడా మార్చేయాలా ఈ సిస్టంలో? మరి ఎమ్మెల్యే గారు అయితే ఇందులో నాదేమన్నా ఉందా, క్రిషాంక్కి తెలుసో లేదో అంటే ఏదో మాట్లాడుతూ వచ్చారు, బాగానే ఉంది. బట్ ఈ వాయిస్ రికార్డింగ్కి సంబంధించి ఏం చెప్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అను ఇంకోటను చెప్పకండి, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా పక్కన ఉన్నటువంటి అనుచరుడి గొంతు కూడా అలా చేస్తారని తెలియదు. ఏదో సినిమాలో చూపించినట్టుగా మహేష్ బాబు సినిమాలు చూపిస్తారు కదా, వాడెవడ రికార్డ్ చేసినాడు మీ పిఏ వాయిస్ కూడా చాలా చక్కగా చేశాడని. అలాగా దీని మీద కూడా ఏమైనా చెప్పుకుంటే వినేటువంటి రోజులు పోయాయి ఇప్పుడు. సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి వెళ్తే చేసేటువంటి మంచి మొత్తం అంతా నాశనం అయిపోతుంది. రేపు పొద్దున్న మళ్ళీ ఎన్నికల ఫలితాలు అనేటువంటివి తేడా కొడితే ఇగో ఇలాంటి వాటి వల్లే అనేది గుర్తుపెట్టుకోండి. దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.